రామాలయ నిర్మాణానికి సంబంధించి ముహూర్తం ఎలా అంటే ఈ ప్రాతిపదికన పెట్టారు, అది ఒక చాలా బలమైన ముహూర్తం పెట్టారని చెప్పారు ఇందాక. ఎలాంటి శాస్త్ర కార్యక్రమాలు ఈ రామాలయ నిర్మాణంలో ఏమైనా ఉన్నాయి ప్రత్యేకంగా? అంటే ముహూర్తం పెట్టడానికి పంచాంగంలో ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అన్నది గతకాలపు అనుభవాలతో రాగల సంవత్సరం పాటు గృహప్రవేశానికి, శంకుస్థాపనలకు, ఆలయ నిర్మాణానికి, ఆలయ ప్రతిష్టలకు, ఇంకా పెళ్ళిళ్లకు, ఇలాంటి శుభకార్యాలకు ముహూర్త విధానం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు ఏమవుతుందంటే కొన్ని ముహూర్తాలు వాటి యొక్క బలం అని అంటాం కదా మనం. అంటే తాళావరం బాగా కలిసి ఉంటాం, కానీ లేక ఎవరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటారో వారిని యజమాని అని అంటాం. ఆ యజమాని పేరు, గ్రామం పేరు, నిర్మించబోయే ఆలయం పేరుతో తారాఫలాన్ని చూసి ఆ ముహూర్త నిర్ణయం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అత్యుత్తమైన ముహూర్తం, మధ్య రకం ముహూర్తం, ఇలా గ్రేడ్స్ ప్రకారంగా ముహూర్తానికి కొంత స్థాయి ఉంటుందన్నమాట. ఈరోజు ఈ ఉదయం 7:15 ఏ బ్రాహ్మణోత్తములు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారంటే వాళ్ళు అనుభవం లేని వాడు కాబట్టి ఈ తర్వాత మళ్ళీ ముహూర్తాలు కత్తరి అని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ప్రవేశిస్తుంది. ఆ తర్వాత శుభకార్యాలు కొంతకాలం వాయిదా వేస్తారన్నమాట. అందుకని ఇవాళ నిర్ణయించిన ముహూర్తం అత్యుత్తమం అని అన్నారు అంతవరకు. దాని తర్వాత ఆలయానికి నిర్మించడం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ఆలయం సాదా సీదాగా ఉంది. అది 1932 నుంచి ఉంది అని రికార్డులు కూడా నిరూపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ ఆలయం నిర్మించుకోవాలి అని అనుకోవడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి నియమ నిబంధనల మేరకు అనుమతి మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే వచ్చే ఆలయం ఎలా ఉంటుంది అంటే గతంలో సాదాసీదాగా ఉంది. అందులో రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. మామూలుగా వాళ్ళు స్థానికులు అందులో పూజలు చేసుకోవడం, శ్రీరామనవమి కానీ లేక అనేక పర్వదినాల్లో కానీ అక్కడికి వెళ్ళి వారికి సంబంధించిన భక్తి భావాలతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఇప్పుడు రాబోయేది ఏమిటంటే ఇప్పుడు ఎటు అది కొంచెం శిథిలమైంది కాబట్టి దాన్ని పదిలం చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఈ కట్టే ఆలయాన్ని ఎలా కడతారు అంటే రకరకాలుగా కడతారు. ఒకటి కొయ్యతో ఆలయాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఉత్తరాంచల్ అలాంటి వెళ్తే అన్ని కొయ్య ఆలయాలు ఉంటాయి. కేరళ వెళ్తే కూడా కొయ్యతోనే ఆలయాలు ఉంటాయి. ఎందుకు అంటే నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఏది సులభంగా దొరుకుతుందో, ఏది ఎక్కువ కాలం మనగలుగుతుందో ఆ చుట్టుపక్కల పర్యావరణ పరిస్థితులను బట్టి ఆలయం రూపురేఖలు దిద్దుకుంటుంది. అలాగే ఇక్కడ ఇక నిర్మించేది శాశ్వతంగా ఉండాలి కదా, మళ్ళీ మనం పొద్దాకా చేయలేం కదా అన్న ఉద్దేశంతో మాన్య ఉపసభాపతి వారు ఏమన్నారు అంటే శాశ్వతంగా ఉండాలి. రాయిలో కూడా రకాలు ఉంటాయి. ఆ రాయి రకాల్లో కూడా అంటే కొన్ని మామూలు వైట్ గ్రానైట్ ఉంటుంది. అలాగే వైట్ గ్రానైట్లో కూడా 4-5 రకాలు ఉంటాయి. బ్లాక్ గ్రానైట్ ఉంటుంది. బ్లాక్ గ్రానైట్లో మళ్ళీ గ్రేడ్స్ని పెట్టి ఉంటాయి. ఇలా గ్రీన్ గ్రానైట్ అని కొన్ని సందర్భాలు దొరుకుతాయి. ఇక్కడ మనం అనుకున్నది ఏమిటంటే శిలల్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ నపుంసక, స్త్రీ అని 3 రకాల శిలలు ఉంటాయి. వాటిల్లో అత్యుత్తమమైన శిల ఏమిటి అంటే పుంశిల అని శిల్ప ఆగమ శాస్త్రాలు చెప్పాయి. వాటిల్లో మనకు అందుబాటులో సమీపంలో అంటే మరి భీమవరానికి చాలా దూరం, నిజం చెప్పాలంటే దాదాపుగా ఒక 400 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 300 కిలోమీటర్ల పైగా మన ఎక్కడంటే కోటప్పకొండ, మార్టూరు మధ్యలో ఉన్నటువంటి క్వారీల్లో కృష్ణశిల దొరుకుతుంది. ఆ శిలతోనే యాదగిరి గుట్ట దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. పూర్తిగా అదే శిలతోనే యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానికి నేను అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్లో నేను ఒకనమాట. ఈ మాన్యులు చెప్పినందువల్ల అది కూడా ఇక్కడ ఇదే రాయిని వాడదామన్నారు. ఆ రాయిని పరిశీలించడం అంటే రాయిని శిలా సంగ్రహణం అంటాం. రాయిని మేము ఎప్పుడైతే క్వారీ నుంచి సేకరించే ముందు శిలా పరీక్ష, అలాగే ఆలయం నిర్మించే ముందు భూ పరీక్ష అనేటువంటి ఈ సాంకేతిక అంశాలు శిల్పశాస్త్రం చెప్పింది. దాని ప్రకారంగా ఆ శిలను కూడా మేము పరీక్షించడం. ఎలా పరీక్షిస్తారు అంటే క్వారీకి వెళ్ళి, క్వారీ 2 రకాలు. ఒకటి భూమి మీద పెరిగినటువంటి కొండ అనుకోండి, బండ అనుకోండి, దాని నుంచి వేరు చేయడం.
అలా కాకుండా భూమి దిగువ భాగాన ఉన్నటువంటి గని అంటాం మనం. రెండు ఉన్నాయి చూశారు కదా, కొండ బండ గని. ఈ రెండిటిలో రెండు ఉత్తమాలు దొరుకుతాయి. ఆ పై పొరలు తీసేస్తే ఉత్తమమైన రాయి దొరుకుతుంది. ఇక్కడ మేము 2 రకాల రాయిని అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏం అందిస్తున్నారో వాళ్ళు మన కోసంగా కావాలంటే ఖర్చు అయినటువంటి విధానం, కానీ ప్రస్తుతం అందుబాటులో వాళ్ళు అందిస్తున్నటువంటి రాయిని మేము పరిశీలించి చూస్తే ఒక ఉలిని తీసుకొని ఆ ఉలితో దాని మీద అలా మనం శబ్దం చేసినప్పుడు ఓం అనేటువంటి శబ్దం ఎక్కడ వస్తుందో అది అత్యుత్తమైన శిల. దాన్ని పుంశిల అని అంటారు. పుంశిలను కేవలం ఆలయ నిర్మాణం ముందైతే పుంశలను కేవలం విగ్రహాలకు మాత్రమే తయారు చేయడానికి అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే అందుబాటులో ఉంది కాబట్టి ఆలయ నిర్మాణానికి కూడా చేపట్టారు. స్త్రీశిల కేవలం తలుపులు, ద్వారబంధాలు, కప్పులు, వాటిల్లో నగిషి పనులకు మాత్రం స్త్రీశిలను వాడమని. అది కొంచెం శబ్దంలో స్థాయి తగ్గి ఉంటుందన్నమాట, టోన్ డౌన్గా ఉంటుంది అది. ఇక మూడోది నపుంసక శిల అంటే అది సప్సు శబ్దం ఇస్తుంది, కానీ అటు ఓం కానీ ఓం కంటే కొంచెం స్థాయి తక్కువ శబ్దం కానీ ఇవ్వని నేపథ్యంలో దాన్ని ఫ్లోరింగ్ నేలబండ్లకు, ప్రాకార గోడలకు, కప్పు బండలు, మామూలు కప్పు బండలకు వాడమని శాస్త్రాలు చెప్పాయి. ఇప్పుడు మేము ఎంపిక చేసినటువంటి రాయి పుంశిల, కృష్ణశిల. ఏమిటి కృష్ణశిల? కృష్ణ అంటే నలుపు అని అర్థం. నలుపులో బాగా నగీషి పనులు చేయటానికి, అలాగే వర్గాలను తీర్చిదిద్దటానికి. వర్గం అంటే మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఇంటికి ఒక అరుగు పెట్టుకుంటాం. అరుగుకి ఏమాత్రం అందసందాలు లేకుండా అలా సదరంగా దీర్ఘ సదరంగా కట్టుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఆలయం నిర్మించేటప్పుడు దానికి మొట్టమొదట ఒక్కసారి అందరికీ అవగాహన కలగకపోతున్నాను. 10 అడుగుల సదరం కింద గ్రౌండ్ ప్లాన్ అంటాం. 10 అడుగుల సదరం, దాని ముందు 12.5 అడుగుల పొడవు, 20 అడుగుల ఇట్లా వెడల్పుతో ఒక మహామండపం అంటాం. దీనికి అర్ధమండపం లేదు, ఎందుకంటే స్థలాభావం వల్ల. మొత్తం స్థలం ఒకవైపు 48 అడుగులు, మరోవైపు 40 అడుగులు, 203 చదరపు అడుగుల స్థలంలో దాన్ని ఎంపిక చేసి పద విన్యాసం అని మాకు ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే మొత్తం స్థలంలో ఏది ఎక్కడ గర్భస్థానం ఎక్కడ ఉండాలి అని నిర్ణయించిన తర్వాత దాని ప్రకారమే ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన యథోక్త విధిగా ఒక గర్భాలయం వచ్చేటువంటి స్థానంలోనే చేయటం జరిగింది. ఇక ఈ కింద కొంత చెప్పాను కదా, ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే ఆ వర్గాలు అని చెప్పడానికి ముందు ఆలయం యొక్క ఎత్తు ఆలోచిస్తే మనకు దాదాపుగా 30 అడుగులు వస్తుందన్నమాట. ఈ 30 అడుగులు ఎలా ఉంటుందంటే భూమి మీద ఇమీడియట్గా వచ్చేదాన్ని మనం ఉపపీఠం అంటాం. ఒక 3-4 వరుసలు దాని మీద వచ్చేటువంటి దాన్ని అధిష్టానం అంటాం. అధిష్టానం అంటే ప్రాసాదము మొదలైనటువంటి కట్టడాలు దేని మీద నిర్ణయించబడతాయో దాన్ని అధిష్టానం అంటాం. ప్రాసాదాదీని వస్తువుని చ అధితిష్టంతి అధితత్ అంటారు. ఏ కట్టడమైనా సరే ప్రాసాది అధిష్టానం మీదే నిలబడాలి. ఈ అధిష్టానానికి కింద ఉపపీఠానికి ఆ ఆకారాల్లో తేడా ఉంటుంది. కింద 3 వరుసలు ఉంటాయి, దాని తర్వాత 6 వరుసలు ఉంటాయి. అది ఒక అందంగా ఉంటుంది. ఒక్కొక్క వరుస ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. దాని మీద గోడ వస్తుంది అన్నమాట. గోడ దాన్ని మేము భిత్తి అంటాం, పాదవర్గం అంటాం. అది సాంకేతికం ఉన్నటువంటి నిపుణులు ఒట్టి గోడ. ఆ గోడ మీద మళ్ళీ కప్పు అంటాం కదా, లోపల బయటకు వచ్చేదానికి ఆ కప్పుని లోపలేమో సాదా సీదాగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైన ప్రస్తరం అంటాం. ప్రస్తరం అంటే ఇదిగో ఈ మన స్కందం ఎలా ఉంటుందో, భుజం ఎలా ఉంటుందో అది ఆ భుజాకారంలో దాన్ని బయట వెలుపరి ఆకారాన్ని తీర్చిదిద్దుతాం. దాన్ని ప్రస్తరం అంటారు. ప్రస్తరం పైన వచ్చే దాన్ని విమానం అంటాం. మనం ఏమంటాం, శిఖరం అంటారు జనరల్గా. దీన్ని విమానం అంటాం. గోపురం అంటేనేమో ప్రవేశం. ఏ ఆలయంలో ఎక్కడ మనం ప్రవేశిస్తామో ప్రాకారానికి అనుసంధానించి కట్టిన ప్రవేశ ద్వారాన్ని గోపురం అంటాం. కానీ మీరు లోపల మనకు గర్భాలయం మీద నేను చెప్పినటువంటి కప్పు మీద నిర్మించేటువంటి దాన్ని విమానం అంటాం. ఏమిటి విమానం అంటే నిజంగా ఆకాశంలో ఎగిరే విమానమా? నిజంగానే ఆకాశంలో ఉండేటువంటి కట్టడమే. నానామాన విధానత్వాత్ విమానం పరికల్పయేత్ అన్నారు. అనేక రకాలైన కొలతలతో, అందచందాలతో, ముందుకి వెనక్కి ఎత్తు పల్లాలతో అలంకారంగా నిర్మించబడిన దాన్ని మనం విమానం అంటాం. అది ఇక్కడ రాబోయే కప్పు మీద రాబోయే విమానం 2 అంతస్తులది. మొదటి అంతస్తులో కోష్ట శాలలతో హాయిగా ఒక వరుస ఉంటుంది.
ఆ వరుస మీద మళ్ళీ ఒక ప్రస్తరం వస్తుంది, ప్రస్తరం మీద ఒక వేదిక వస్తుంది. అది ఆ వేదిక మీద స్వామివారికి సంబంధించిన వాహనాలు పైన మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ విమానం మీద చూస్తే మనకు అక్కడ పైన సింహాలు కనపడతాయి. 4 పక్కల సింహం కూడా అమ్మవారి వాహనమే కాదు, విష్ణువుకి అనుసంధానమైన మరొక వాహన చిహ్నం. ఆయనకి నేరుగా గర్భమవుతూ ఉంటాడు, కానీ సింహాన్ని కూడా అక్కడ పెడతారనమాట. దాన్ని వేదిక. వేదిక తర్వాత వేదిక కంఠం అంటాం మేము చిన్నగా. అంటే ఇక ఈ విమానాన్ని నుంచి శిఖరం రావాలి, తల భాగం. మనకి ఎలాగైతే ఇక్కడ శిఖర కంఠం ఉందో విమానాన్ని కూడా విమాన కంఠం అంటారు. దాని మీద మనకు శిఖరం ఎలా ఉందో ఈ స్కందం పైన దానికి అంటే ఇది ఈ శిఖరం అంటే మన శిరస్సు, దానికి కూడా శిరస్సు లాంటి చక్కటి ఆకారం ఉంటుంది. దాన్ని శిఖరం, ఆ ఒక్కదాన్ని మాత్రమే శిఖరం అంటాం. ఇన్ జనరల్గా అందరూ కూడా శిఖరం అంటారు మొత్తానికి కలిపి. దాని మీద మహాపద్మం వస్తుంది, మహాపద్మం మీద కలశం, దాన్ని స్తూపి అని అంటాం. ఎందుకంటామంటే మన మనిషి ఆకారం చూస్తే దేవో దేవాలయం ప్రోక్త అని ఒక సామెత ఉంది. అంటే మన కింద నుంచి నిలబడితే మనకి ఎలా ఉందో ఈ ఆకారంతోనే మామూలు ఆకారం కూడా ఉంటుంది. పైన శిఖ అంటాం, మన నెత్తి మీద మనకి శిఖ ఉంటుంది కదా, శిఖ. ఈ శిఖనే కలశంతో కొలుస్తారు. అది అంతటితో ఆలయ నిర్మాణం ఎత్తు వరకు ఉంటుంది. దానికి ముందు మహామండపం ముందు చిన్న బలిపీఠం, దానికి ఆనుకొని ధ్వజస్తంభ పీఠం, ఆ మధ్యలో ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందంటే స్వామివారికి ఏ స్వామివారికి కళ్యాణం చేస్తారో అది అలా కళ్యాణం చేసేటప్పుడు స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అయిన తర్వాత బ్రహ్మోత్సవం అంటాం మనం. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా స్వామివారు జగత్తు అధికృతుడు కాబట్టి, అధిపతి కాబట్టి ఆ సమయంలో మానవ మాతలు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని ధ్వజ ఆరోహణం చేస్తారు. ఎప్పుడైతే ధ్వజస్తంభం మీద ఆరోహణం అయిందో ఇక ఎవరు చుట్టుపక్కల సమాజంలో ఆ కొద్ది రోజులు పెళ్లిని వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే అది మన మానవ మాతృలం, ఆయన దేవుడికి ఇచ్చేటువంటి గౌరవం అనమాట. ముందు వారికి అన్నట్టుగా ప్రోటోకాల్ అని అనుకుందాం మనం. దానికోసంగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి కూడా చక్కటి రూపురేఖలతో తీర్చిదిద్దిన అధిష్టానం. దాని తర్వాత నేత్ర పుట్టి అంటారు. అంటే ఏమిటంటే స్వామివారిని మనం దర్శించుకునేటప్పుడు ముందు ధ్వజస్తంభం దగ్గర కూడా మన కంటి చూపు మట్టంలో ముందు ధ్వజానికి దండం పెడతాం, తర్వాత వాహనానికి దండం పెట్టుకుంటాం, ఆ తర్వాత ఆలయంలో ప్రదక్షిణానంతరం ప్రవేశిస్తాం. అది ఇన్ని రకాలైనటువంటి శిల్ప ఆగమ శాస్త్రాల్లో చెప్పిన అంశాలను ఈ ఆలయ నిర్మాణంలో జోడించడం జరిగింది. చివరగా ఇక ప్రవేశం. అంటే ప్రవేశం అన్నిటికంటే ఉత్తమం ఏమన్నారు? తూర్పుతో సమానంగా పశ్చిమం. ఇలా దిక్కులు ఇచ్చారు. కొన్ని దిక్కులకి కొన్ని ఆలయాలు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ శ్రీరాముడు విష్ణు యొక్క ఒక అవతారం. మనందరికీ తెలిసిందే, దశావతారాల్లో 3 రాములు వస్తారు. ఎవర 3 రాములు? మత్స్య కూర్మ వరాహత్య నారసింహత్య వామనః రామో రామచ్చ బుద్ధ కలికిరేవచ్చ అని దశావతారాలు కదా. ఆ వచ్చే 3 రాములు ఎవరు? ఒక ఆయన బలరాముడు, మరొక ఆయన పరశురాముడు, మరొక ఆయన అయోధ్యరాముడు. అదిగో ఈనాడు ఈ అయోధ్యరాముడు ఇక్కడ కొలువు తీరబోతున్నాడు. వారికి సీతమ్మ వారితో ఆ శ్రీరామనవమి అన్న సందర్భంగా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ధ్వజాన్ని ఆరోహణం చేస్తారు. ఇదిగో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది, మీరంతా కొంతకాలం మీ కళ్యాణాలను పక్కన పెట్టుకోండి అన్న సందేశం అన్నమాట. ఇది సైలెంట్గా ఒక సందేశం. దానికోసం ధ్వజస్తంభం పీఠం నుంచి మధ్యలో అలా వృత్తాకారంలో ఒక కొయ్య దండం ఉంటుంది. దాని మీద మేఖలాలు అంట 3 ఉంటాయి, చూశారు కదా మీరు. ఆ 3 మేఖలాలు, వాటికి గంటలు, ఆ పైన మళ్ళీ కలశం. ఇలా శాస్త్రోక్తమైనటువంటి ధ్వజస్తంభమే ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. ఏదో ఆలయం చిన్నది కదా అని ఎక్కడా రాజీ పడటం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా అండకుండాలతో సౌందర్యవంతంగా, ఎస్థెటిక్స్ అంటే ఇది చిన్నదైన కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉన్నాయి. ఒక భీమవరంలోనే ఇప్పుడు మీరు చూస్తే దాదాపుగా 50-60 ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటికంటే పొట్టిగా, చక్కగా, చిన్నగా, ముద్దుగా, అందంగా
పుష్టికరంగా, పుష్టికరం అంటే సిమెట్రీ ఫాలో అవుతారు అన్నమాట. మేము మెజర్మెంట్స్ అన్ని సిమెట్రీతో ఫాలో అవుతాం. తర్వాత వాడే రాయి అలా ఉంటుంది. అనుసంధానం అంటాం, జాయినరీ టెక్నిక్స్ ఉంటాయి కదా మీకు, సంధి లక్షణం అంటారు. మొట్టమొదటిసారి మేము ఇక్కడ అత్యద్భుతంగా శాస్త్ర సాంకేతిక పద్ధతుల ప్రకారం కింద భూమిలో ఏమాత్రం ఎప్పుడైనా కొంచెం బొడుదుడుకులు ఏర్పడటానికి అవకాశాలున్నా తట్టుకొని నిలబడగల దృఢమైన నిర్మాణ పద్ధతుల్ని ఇందులో ఎంచుకోవాలి అని ఉపసభాపతి గారు మాకు ముందుగానే సూచించారు. ఆ సూచించిన నేపథ్యంలో దానికి నా సహచర మిత్రుడు మంచి అనుభవం ఉన్నటువంటి సుధాకర్ సింగ్ అన్న స్థపతి ఈ పక్కనే మన ఈ ప్రాంతం నివాసి, అతని ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటికే శిలా సంగ్రహణం కూడా జరిగింది. ఇప్పటికి దాదాపుగా 2 లోడ్ల లారీ మన స్థలానికి చేరుకుంది. రేపు 5వ తేదీ నుంచి కార్యక్రమం సాగిపోతూ ఉంటుంది. ఇది మాత్రం ఇది ఇక ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు.